బీజేపీకి సిగ్గుందా అని అడుగుతున్నాను. బీసీ బిడ్డలంటే అడుక్కోవాలా? ఇవ్వరా? న్యాయం చేయరా? అంటే మా శ్రమని దోచుకుంటారు, మా ఓట్లు గుచ్చుకుంటారు. కానీ పార్లమెంట్ లో బీసీ బిల్లు పెట్టి పాస్ చేయమంటే వెనకడుగు వేస్తారు. అయినా మేము విడిచిపెట్టాం. కాంగ్రెస్ ముందడుగు వేసింది, సాధించే వరకు విడిచిపెట్టే ప్రసక్తి లేదు. 10% ముస్లిం బీసీలు కట్టండి. ఏ జాగిరా మీ తాత జాగిరా? ఎట్లా కట్టారు బీసీల ముస్లింలను? ఏ బీసీ సంఘం ఒప్పుకున్నది? ఏమైనా బీసీ సంఘాలు ఇలా బీసీలకు అన్యాయం చేస్తారు. ఒక బీసీ సంఘం మాట్లాడలేదు. అరే రాజశేఖర రెడ్డి ప్రభుత్వము 4% రిజర్వేషన్ ఇచ్చి ముస్లింలను బీసీలకు గుర్తిస్తే హైదరాబాద్ లో ఘోరమైన అన్యాయం జరిగింది హిందువులకి. ఇలా జిహెచ్ఎం ఎన్నికల్లో 30 మంది హిందువులైన బీసీలు గెలవాల్సిన స్థానాల్లో ఇలా ముస్లింస్ గెలిచి వాళ్ళ మీరు 10% రిజర్వేషన్ ఇచ్చి 10% ముస్లిం బీసీలు కలిపితే హిందువులు ఏ సర్పంచ్ గెలవాడు, బీసీలు ఒక్క కౌన్సిలర్ గెలవాడు, ఒక్క కార్పొరేటర్ గెలవాడు, ఒక్క జడ్పీ గెలవాడు. పెట్టుకోండి అయినా ఓటు ఒక్కది చేసుకుంటారు వాళ్ళు. హిందువుల బతికే తెలంగాణ రాష్ట్రాల విచ్చబతక హిందువులది అడగలేనా? మేమన్నా ఎంఐఎం పార్టీ ఒత్తిడికి తలొక్కియాలా? హిందువుల మనోబల్ దెబ్బతీసి ఏందన్న జాతి? అరే మేము బొట్టు పెట్టుకుంటాం, మాకు గోత్రం ఉంటది, జన్మనామం ఉంటది, జన్మ నక్షత్రం ఉంటది, మేము ఉద్దారం కట్టుకుంటాం. మా జాతిది ఒక జాతికి ఇంకో జాతికి చేయడానికి గ్రహించలేదు కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం. కేవలం ముస్లిం మైనార్టీల ఓటు బ్యాంక్ ద్వారా గెలవాలనుకుంటున్నది మన ప్రభుత్వం. స్థానిక సంస్థల ఎన్నికల్లో ఏమనే బీసీ సంఘాలకు అర్థం కాలేదు. మేము బీసీలు ఉత్తరిస్తాం, మాది బీసీ సంఘం, మేము చెప్తాను బీసీలు ఓటేయాలనే సంఘాలు ఏడమైనాయి. ఇలా అగ్రవర్ణాలు ఉన్న కులాలు కూడా దీన్ని వ్యతిరేకిస్తున్నాయి. అరే కింద ఘోరమా ముస్లింలను బీసీలో గుర్తిస్తారా? బీసీలకు వస్తారా? వాళ్ళకి ఈడబ్ల్యూఎస్ ఉన్నది, ఇప్పటికే మైనార్టీకి సంబంధించి అనేక బెనిఫిట్స్ వస్తున్నాయి వాళ్ళకు. మళ్ళా ఇప్పుడు బీసీలు కలుపుతున్నారు. వాళ్ళ కింద రాచరికమా? ఓవైసీ కుటుంబం, రేవంత్ రెడ్డి హిందూ వ్యతిరేక గ్యాంగ్, వీళ్ళిద్దరు కూర్చొని రాత్రిపూట ముచ్చట్లు పెట్టి ఇవాళ హిందువులను రాచి రంపాన పెట్టడమే లక్ష్యంగా చేసే కుట్రనే.